సార్ ఇప్పుడు నార్మల్‌గా బిజినెసెస్ అనేది సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతాయి. కొన్ని అన్‌సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతాయి. బ్రేక్ ఈవెన్ ఎంతో కొంత యూజువల్‌గా అవుతూ ఉంటాయి. బట్ ఇక ఒక ఆర్గనైజేషన్ కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కల్చర్ బిజినెస్ గ్రోత్ మీద గాని, బిజినెస్ సక్సెస్ మీద గాని ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది? నిహాల్, కల్చర్ అనేది కాంటెక్స్ట్. అసలు మన ఫ్యామిలీలో కూడా మనం కల్చర్ లేకుండా పెరిగామా? లేదు. మన సొసైటీలో కల్చర్ లేకుండా పెరిగామా? లేదు. మన స్కూల్లో కల్చర్ లేకుండా పెరిగామా? మరి ఆర్గనైజేషన్లో కల్చర్ లేకపోవడం ఏంటి? ఓకే. కల్చర్ ఈజ్ అన్ ఇన్విజిబుల్ థింగ్. మీ చుట్టూ ఎప్పుడూ ఉంటుంది. మీరు డిసైడ్ చేయకపోతే కల్చర్ దానికదే డిసైడ్ అయిపోతుంది. మీరు డిసైడ్ చేస్తే మీకు కావలసినటువంటి మీ రిజల్ట్స్కి ఎలాంటి కల్చర్ కావాలో అలాంటి కల్చర్ని ఒక బిజినెస్ ఓనర్గా, బిజినెస్ లీడర్గా మీరు డిసైడ్ అయిపోయి ఇంటెన్షనల్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. ఫస్ట్ థింగ్, కల్చర్ యొక్క ఇంపాక్ట్. అసలు కల్చర్ అనేది ఒక సాయిల్ లాంటిది. మీరు సీడ్ ప్లాంట్ చేస్తే సరిపోతుందా? సాయిల్ కూడా ఫర్టైల్ గా ఉండాలా? ఫర్టైల్‌గా ఉండాలి. ఒక ఫార్మర్ ఒక సీడ్ ప్లాంట్ చేసిన తర్వాత సాయిల్ సపోర్ట్ చేయకపోతే ఆ సీడ్ లో నుంచి ప్లాంట్ వస్తుందా? రాదు. మరి మన ఐడియాస్ జర్మినేట్ అవ్వాలి, మన ఐడియాస్ లో నుంచి రిజల్ట్స్ క్రియేట్ అవ్వాలంటే దానికి సూటబుల్ ఎన్వైరన్మెంట్ ని మనం క్రియేట్ చేయాలిగా. అవును. అది సక్సెస్ అయిన తర్వాత క్రియేట్ చేయాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటే అది ఎలాంటిదంటే, ఆ సీడ్లో నుంచి ప్లాంట్ వచ్చి చెట్టుగా పెరిగిన తర్వాత నేను ఆ సీడ్కి తీసుకోవాల్సిన కేర్ తీసుకుంటానన్న విధంగా ఉంది అది. ఓకే. అది జరిగే పని కాదని మనలో అందరికీ తెలుసు. అంటే ఎప్పటి నుంచి టేక్ కేర్ చేయాలంటారు? కల్చర్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలంటారు? అసలు కల్చర్ అనేది మీరు మీ ఐడియా ఎప్పుడైతే ఒక బిజినెస్ ఐడియా ఎప్పుడు క్రియేట్ అయిందో ఆ బిజినెస్ ఐడియాలో నుంచి మీరు ఒక ఆర్గనైజేషన్ ని స్థాపించాలని ఎప్పుడు అనుకున్నారో మీరు డిసైడ్ అవ్వాలి ఏంటి అని అంటే ఈ విజన్ కి తగినటువంటి కల్చర్ ని నేను ఎలా క్రియేట్ చేస్తాను. ఎందుకంటే రిజల్ట్స్ ఆర్ ఆల్వేస్ క్రియేటెడ్ ఇన్ ఏ కల్చర్. ఓకే. సో ఇట్ ఈస్ అ సేయింగ్ దట్ గ్రేట్ లీడర్స్ క్రియేట్ గ్రేట్ కల్చర్స్ అండ్ గ్రేట్ కల్చర్స్ క్రియేట్ గ్రేట్ రిజల్ట్స్. ఓకే. సో అద్భుతమైన లీడర్స్ ముందు కల్చర్ ని క్రియేట్ చేస్తారు. ఆ కల్చరే మళ్ళీ రిజల్ట్స్ ని క్రియేట్ చేస్తుంది. ఆ లీడర్ కోరుకున్నటువంటి రిజల్ట్స్ అలానే వస్తాయి.